నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తే ఎస్, ఇది పాసిబుల్. బికాస్ క్వాంటమ్ సైన్స్ ఫ్యూచర్ ని రూల్ చేసే టెక్నాలజీ. సో క్వాంటమ్ గురించి కొంచెం చెప్తా మీకు. కంప్యూటర్స్ సూపర్ హ్యూమన్ స్పీడ్ లో పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఏదైనా డిసీజ్ వచ్చిందంటే ఆ డిసీజ్ ఎర్లీ స్టేజెస్ లోనే వాటిని డిటెక్ట్ చేస్తుంది. అంటే లైక్ సిమ్టమ్స్ వచ్చే ముందే వాటిని డిటెక్ట్ చేసి ఆ డిసీజ్ అనేది ఇంకా ఫర్దర్ గా క్యూర్ చేయడానికి ట్రై చేస్తుంది. హ్యాకింగ్ అనే పదాన్ని ఇంకా ఫ్యూచర్ లో మనం వాడకపోవచ్చు, ఎందుకంటే దానికి ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. ఎస్, ఈ క్వాంటమ్ కంప్యూటర్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్ని అయితే ఖచ్చితంగా రూల్ చేయబోతుంది. అండ్ ఇంకో బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎవరైతే క్వాంటమ్ సైన్సెస్ మీద రీసెర్చెస్ చేస్తున్నారో వాళ్ళందరికీ మన ఏపీ గవర్నమెంట్ అనేది ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేది ప్రకటించింది. లైక్ 100 crores ఆఫ్ ఫండింగ్ అనేది ఇస్తుందంట ఇఫ్ ఇన్ కేస్ నోబెల్ ప్రైజ్ అవార్డు కానీ విన్ అయితే క్వాంటమ్ సైన్స్ మీద మన ఆంధ్రప్రదేశ్లో. ఇది ఒక హిస్టారికల్ మూమెంట్ మనకు అవ్వచ్చు. అంతే కాకుండా క్వాంటమ్ సైన్స్ అనేది స్టూడెంట్స్కి అయితే ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంకా రీసెర్చర్స్కి అయితే ఇది ఒక గ్లోబల్ స్టేజ్ మాట. సో అమరావతి నుంచి నోబెల్ స్టేజ్ వరకు ఏపీకి ఏకైక మిషన్ అండ్ మిషన్. సో ప్రౌడ్ ఆఫ్ ఏపీ. సో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో ఏపీ అని మెన్షన్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆల్సో.